సాగుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద NH 216 రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ నుంచి కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా పోలీసులు మళ్లిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. రేపు కూడా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. పిఠాపురంలో ఏలేరు వరద తాకిడి కొనసాగుతోంది. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద NH 216 రహదారిపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. కాకినాడ నుంచి కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా పోలీసులు మళ్లిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. రేపు కూడా పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఏలేరు వరద బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద అంటే 216 జాతీయ రహదారిపై ఏదైతే ఈ వరద ప్రవాహం మరింత ఎక్కువగా ఉంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మరింతగా ఉధృతంగా పెరిగి జాతీయ రహదారిపై నుంచి నీరు ప్రవహించింది. రాత్రి 7 గంటల వరకు కూడా వాహనాలు అదే ప్రమాదకరంగా ప్రయాణించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఆ మార్గంలో అంటే ఈ జాతీయ రహదారిపై అంటే కత్తిపూడి, వైజాగ్ వెళ్లే వాహనాలను సామర్లకోట మీదుగా మళ్లించడం జరిగింది. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. ఏదైతే చూస్తే కనుక ఏలేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బారిన పడిన గ్రామాలు, అదేవిధంగా కాలనీలంతా కూడా అతలాకుతమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. అదేవిధంగా మరికొన్ని చోట్ల కాలనీలు అయితే నీటి ముంపులో చిక్కున్నాయి. ఇవాళ రాత్రి సమయంలో కూడా వరద నీరు ఇంకా కాలనీల్లోకి ముంచెత్తుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బాగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అయితే దాదాపు 5,000 మందిని పునరావాస కేంద్రాలకి తరలించినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఇళ్ల వద్ద ఉండిపోయిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వారికి అధికారులు అయితే కొంత ఆహారం, అదేవిధంగా మంచినీళ్ళు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా ఈ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. నిన్న ఏలేరు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటించి వెళ్లడం జరిగింది. ఇవాళ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కూడా ఈ సహాయక చర్యలను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం ఏలేరులో చివరిగా ఉంటుంది. ఈ వరద తాకిడి మరింత ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూస్తే కనుక పిఠాపురం మండలం రాకుర్తి వద్ద ఇవాళ మధ్యాహ్నం పశువుల కోసం వెళ్ళిన 9 మంది యువకుల్లో 6 వరదలో చిక్కుకున్నారు. అయితే వారిని తీసుకొచ్చేందుకు NDRF, SDRF బృందాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే 6 యువకులే ఈదుకుంటూ క్షేమంగా అవతల ఒడ్డుకు చేరుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఇక్కడ కొన్ని చోట్ల పొలాలు ఏలేరు మొత్తం ఏకమై ప్రవహిస్తుంది. ఇప్పటికే చూస్తే కనుక దాదాపు 5,000 హెక్టార్ల పైగా పంటలు కూడా నీటి మునిగిన జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి కూడా సీఎం చంద్రబాబు ఈ ఏలేరు వరద ప్రాంతాలు కూడా పర్యటించబోతున్నారు. రేపు మధ్యాహ్నం సామర్లకోటకు చేరుకుని అక్కడ ఏదైతే రాజుపాలెం వద్ద అంటే కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏర్పడిన గండి ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబు ఏదైతే పరిశీలిస్తారు. ఆయన పర్యటన కూడా కొద్దిసేపటి క్రితమే ఖరారైంది. మొత్తమే చూస్తే కనుక ఏలేరు ఇప్పుడు చూస్తే కనుక నిన్న నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా 27,000 క్యూసెక్ల పైగా వరద ప్రవాహం దిగువకు విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఏలూరు ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు తగ్గుతున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహాన్ని 19,000 కూడా తగ్గించడం జరిగింది. దీంతో కొంత పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇటు పొలాల్లో కావచ్చు, కాలనీల్లో కావచ్చు, రోడ్లపైకి చేరిన వరద నీరు ఇంకా మరికొద్ది రోజుల పాటు ఇలాగే ఉండే అవకాశం అయితే ఉంది. ఎప్పటి వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ జాతీయ రహదారిపై భారీ ఎత్తున
ఈ వరద ప్రవాహం ఉందో అక్కడ మాత్రం ఇది వాహనాలు వెళ్లకుండా మాత్రం, ఎందుకంటే ప్రధాన జాతీయ రహదారి కత్తిపూడి నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలన్నీ కూడా ఇటే వెళ్తాయి. 16 నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం అవుతాయి. ఆ వాహనాలన్నింటినీ కూడా ప్రస్తుతం సామర్లకోటల మీదుగా మళ్లించడం జరిగింది. అదేవిధంగా ఈ ముంపు ప్రాంతాల్లో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? వరద ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ 19,000 క్యూసెక్లకు ఈ ఏలేరు వరద ప్రవాహం తగ్గింది. 27,000 వరకు క్యూసెక్ల వరకు వెళ్లిన ప్రవాహం ఇవాళ సాయంత్రం నుంచి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 19,000 కూడా తగ్గింది. అయితే ఇది మరి అయితే తగ్గినప్పటికీ కూడా వరద ఉధృతి మాత్రం ఇంకా తాకిడైతే అలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని గ్రామాల్లోకి ఇటు కిర్లంపూడి మండలం కావచ్చు, అదేవిధంగా ఇటు పెద్దాపురం నియోజకవర్గంలోని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామాల్లోకి మొత్తం 150 పైగా గ్రామాలు ఈ ఏలేరు వరద కారణంగా ప్రభావితమైన పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలు కూడా ముంపు బారిన పడ్డాయి. ముఖ్యంగా చూస్తే కనుక పిఠాపురం సమీపంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇటీవల తాను కొనుగోలు చేసిన ఇంటి స్థలం కూడా ఈ వరద ముంపులో చిక్కుకోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక ఏదైతే వేలాది ఎకరాల్లో పొలాలు, దాదాపు ఎకరానికి ఇప్పటికే చూస్తే కనుక 20 నుంచి 30,000 పైగా పెట్టుబడి పెట్టిన వరి పొలాలు కావచ్చు, లేదంటే ఇటు పత్తి వంటి పంటలు కూడా నీటి మునుగడం జరిగింది. పశువులు, అదేవిధంగా ఇతర ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు 5,000 మందిని కూడా పునరావాస శిబిరాలకు తరలించినట్టుగా చెప్తున్నారు. అయితే 10 లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి మాత్రం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మిగిలిన వారికి మాత్రం అధికారులు ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు వరద నీరు ఇంకా క్రమంగా లోతట్టు కాలనీలోకి ఇంకా క్రమక్రమంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో వరద నీరు ఎప్పుడు తగ్గుతుందో అని చెప్పి కూడా ఇక్కడ ముంపు బాధితులు అయితే భయాందోళన చేస్తున్నారు. మొత్తం మీద ఏలేరు వరదలు మొత్తం ప్రతి ఒక్కరిని కూడా దాదాపు 150 గ్రామాల ప్రజలను భయాందోళన గురి చేశాయి. అది సాయంత్రం నుంచి కొంత ప్రవాహం తగ్గడం అనేది కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అది వరద ప్రవాహం మాత్రం ఇంకొక 2 రోజులు ఇలాగే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ.